ఒక రాజగురువు తెలివైన శిష్యుడి కోసం వెతుకుతూ నలుగురిని ఎంపిక చేసి తన ఆశ్రమానికి తీసుకువెళ్ళి చిన్న పరీక్ష పెట్టాడు. మీలో తెలివితేటలు, బుద్ధిబలం, భుజబలం, సృజనాత్మకత ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలి. ఎవరైతే ఈ పరీక్షలో నగ్గుతారో వారిని శిష్యుడిగా తీసుకుంటాను. నేనిప్పుడు అడవిలోకి వెళ్ళి రాత్రి సమయానికి వస్తాను. మీరు నలుగురు 4 కుటీరాల్లోనికి వెళ్ళి వాటిని పూర్తిగా ఏదో ఒక దానితో నింపాలి అని చెప్పి వెళ్తాడు. మొదటివాడు తనకున్న బలంతో పక్కనే అడవిలో గడ్డి కోసుకొచ్చి గదంతా గడ్డితో నింపాడు. రెండవవాడు దిగుడు బావిలోని నీటిని తోడి గదంతా నీళ్లతో నింపాడు. మూడవవాడు పక్కనే ఉన్న గొట్టసాల నుండి పేడ, మట్టి తెచ్చి గదిలో కుప్పలుగా పోసి భయంకరమైన వాసనతో నింపాడు. ఆఖరివాడు ఏం చెయ్యాలో తోచలేదు. బక్క ప్రాణి ఏదన్నా మొయ్యాలన్నా అంత శక్తి లేదు. చీకటి పడింది. గురువుగారు వస్తున్నట్లు తెలిసి అందరూ తమ తమ కుటీరాల ముందు చేతులు కట్టుకుని నిలబడ్డారు. ఆఖరి వ్యక్తి చటుక్కుని గదిలోకి వెళ్ళి నిమిషంలో వెనక్కి వచ్చి అందరిలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. గురువుగారు వచ్చి 4 కుటీరాలను చూసి ఆఖరి వ్యక్తిని కౌగలించుకుని నువ్వే నాకు తగిన శిష్యుడివి అని చెప్తారు. ఆఖరి వ్యక్తి చివరిలో గదిలోకి వెళ్ళి చేసిన పని దీపం వెలిగించి వచ్చాడు. గదంతా కాంతితో నింపాడు. మిగిలిన 3 వ్యర్థాలతో నింపితే ఈ వ్యక్తి మాత్రం చీకటిని పారద్రోరే వెలుతురుతో దీపంతో ఆ గదిని మొత్తం నింపేశాడు. రాజగురువు గారికి ఆ శిష్యుడు చేసిన తెలివైన పని నచ్చి తనని శిష్యుడిగా స్వీకరించాడు. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.